సో హాయ్ అందరికి. ప్రజెంట్ అయితే ట్రైన్లో ఉన్న నేను. సో మ్యాటర్ ఏంటంటే స్టార్టింగ్ నుంచి వీడియో తీయచ్చు, కాకపోతే నేను హర్రీ బరీలో ఉండే, ఎందుకంటే ట్రైన్ ఫస్ట్ డిలే అయింది, తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఆన్ టైంకి ఏం రాలేదు, బట్ ఒక 30 minutes లేట్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి సచ్ఖండ్ ఎక్స్ప్రెస్, అదే ఫగ్వాడ నుంచి సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ చేసుకున్నా. సో మళ్ళీ సచ్ఖండ్ ఢిల్లీకి పోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి తెలంగాణ ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. టికెట్ అయితే ఇంకా కన్ఫర్మ్ అవ్వలే. సో డామ్ షూర్ ఈ బ్లాగ్ మొత్తం చాలా ఫన్నీ అండ్ ఏం జరుగుతుంది అనే ఒక థ్రిల్లర్ లాగా ఉంటుంది అన్నట్టు చూసేయండి. ఎందుకంటే ఇంక ఇప్పుడు టికెట్ కన్ఫర్మ్ అవ్వాలి, వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంది. సో అది కన్ఫర్మ్ అవుతుందా కాదా, ఒకవేళ కాకపోతే ఎట్లా పోతా, సో ఇవన్నీ అయితే ఒకసారి చూసేయండి, మంచి మజా వస్తుంది. సో మొత్తం బ్లాగ్ అయితే చూసేయండి, స్కిప్ అయితే అస్సలు చేయకండి. సో ఫైనల్ అయితే ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసిన ట్రైన్లోకి. ఇక్కడ నుంచి ఎస్ఎల్ చేసుకున్న స్లీపర్స్ S4 నాకు వచ్చి. సో చూసాను చాలా ఫ్రీగా ఉంది ఇప్పటికైతే, చాలా ఫ్రీగా ఉంది, ఇంకెవ్వరు రాలేదు ఇప్పటికైతే. ఇంకా సో ఇంకా వేడి కూడా ఏం లేదు దీంట్లో, చల్లనే ఉంది ఇప్పటికైతే. చూడాలి ఇంకా ఆల్మోస్ట్ 2 అయితే రీచ్ అయ్యేసరికి అయితే. ఇప్పటికైతే చల్లనే ఉంది, చూడడానికి ఇంత వేడి వస్తుంది అర్థం అవ్వట్లేదు బ్రో, బట్ ఇట్స్ ఓకే, లెట్స్ సీ. చాలా బాగా ఇట్లా ఎస్ఎల్ ఎక్కినప్పుడు అయితే ఏం పని ఉండదు, అంటే ట్రైన్లో ఎక్కినప్పుడే ఏం పని ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. ఇప్పుడు ఇంకా ఏదో ఒకటి తినాలి ఫస్ట్, ఎందుకంటే మరి పుట్టిన చేసినప్పుడు చేస్తాను, ఎందుకంటే టీ కూడా తాగలేదు అయ్యా. తర్వాత ఎక్కుతుంది, చిరాకు ఫుల్ ఆకలి అవుతుంది అయ్యా. పొద్దున లేసే ఇట్లా ఉంటుంది పరిస్థితి. రోజు 12 దాకా వండుకొని ఇవాళ సడన్ గా పొద్దున 5:30 లేస్తే మామూలుగా ఆకలి పడితే ఫుల్ ఆకలి అవుతుంది. ఇప్పుడు ఏం తినాలి ట్రైన్లో అర్థమవుతలేదు. వెయిటింగ్ ఫర్ ఫుడ్ బ్రో. బ్రెడ్ కట్లెట్ అంట, శాండ్విచ్ అంట, అది శాండ్విచ్ లెక్క ఉంటుందా బ్రో? బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇంకా మరి కూడా 2 బ్రెడ్లు మధ్యలో ఆమ్లెట్ పెట్టేసేసారు, దాన్ని బ్రెడ్ ఆమ్లెట్ అంటారు. ఏం వాటర్ బాటిల్ రాలే, ఇంకా రూమ్ నుంచి తెచ్చుకోవచ్చు అంటే రూమ్ ప్యాకెట్ థమ్స్ బాటిల్ పెడతారు, కష్టం కదా. సో అందుకోసం అనే మూసుకొని వచ్చిన. సో తెలిసి ఏమన్నా ఫుడ్ వస్తుందా, వస్తే తినేసి ఒక 2-3 hours అయితే మంచిగా స్లీప్ వేస్తాయి సెట్. ఎందుకంటే ఢిల్లీలో నా జర్నీ సస్పెన్స్ థ్రిల్లర్ కదా మొత్తం. సో లెట్స్ సీ ఏమైద్ది అనేది. చలో బాయ్. ఫైనల్లీ అయితే వాటర్ బాటిల్ అయితే దొరికింది, కానీ నాకు ఇప్పటికీ డౌట్ బ్రో, రైల్లో ఎందుకు ఇది ఒకటే వాటర్ ఇస్తారు? బిస్లరీ వాటర్ చాలా తక్కువ చూసాను అయితే ట్రైన్లో. ఇది ఒకటే ఇస్తారు, ఇది కూడా 15 రూపీస్ అండ్ 20 రూపీస్ ఇస్తారు మనకు. పెద్ద సమస్య వచ్చి పడింది. ప్లస్ ఏంటంటే వాటర్ మాత్రం చాలా అంటే చాలా తేడా కొడుతుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది, నాకు చాలా తేడా అనిపిస్తాయి వాటర్. ఇదేందో గెస్ చేయండి ఒకసారి. ఇది శాండ్విచ్ అన్నమాట, అర్థమైంది? చూద్దాం ఎట్లుంటుందో. ఏదో తేడాగా అంత బ్యాడ్ ఏం లేదు, ఓకే బాగుంది, చాలా బాగుంది. అంటే చాలా అంటే చాలా ఏం లేదు, బాగుంది. వీడైతే ట్రైన్ ఆపుతూనే ఉన్నాడు, ఎప్పుడు పడతా ఎక్కడ పడతా అక్కడ, ఎప్పుడు పడతా అప్పుడు. తెలంగాణ ఎక్స్ప్రెస్ 4కి, వీడు 4కి రీచ్ అయితేనో కాదంటే అవుట్ వస్తుంది నాదైతే. మళ్ళీ ఆపండి చిరాకు మధ్యలో రైట్ ట్రైన్. అందుకే నేను కనెక్షన్ ట్రైన్స్ అస్సలు బుక్ చేసుకున్నాను, తప్పలేదు ఈసారి. ఇట్స్ ఓకే, చూద్దాం ఏమైద్దో.
సో దిస్ విల్ బి మై వరస్ట్ జర్నీ అన్నమాట. ఎందుకు అంటారు కదా. సో మ్యాటర్ ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పినట్టే నేను సచ్ఖండ్ ఎక్స్ప్రెస్ లో వస్తున్నా కదా. సో అది ఢిల్లీలో డ్రాపింగ్ టైం వచ్చేసి 12:45. సో 1:30 ఈవెన్ 2:30 అయినా ఓకే. నేను మీకు ఆల్రెడీ చెప్పిన తెలంగాణ ఎక్స్ప్రెస్ 4కి ఉంది. సో గ్రాండ్ ట్రంక్ 4:10కి ఉంది. ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అవుతుంది సార్? ఆల్మోస్ట్ 5:30. ఇప్పుడు నడకది అన్న పోయి ఢిల్లీలో. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నా బ్రో. సరే చార్జ్ వస్తుంది. ఇంత ఫ్రస్ట్రేటెడ్ జర్నీ మాత్రం ఇప్పటి వరకు ఎప్పుడు వేయలేదు. ఒకసారి చేసిన ఢిల్లీ నుంచి ఇంటి వరకు జనరల్లో పోయినా. సో అదొక మెమరీ, వరస్ట్ మెమరీ అన్నమాట. సో మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి ఇంకా పెద్ద వరస్ట్ జర్నీ. సో అసలు ఇంటికి ఎట్లా పోతున్నా అర్థమైతలేదు. సో యాక్చువల్లీ ఇంకా ఫైనల్లీ వచ్చేసి 10:50కి ఢిల్లీ నుంచి నిజాముద్దీన్ నుంచి అయితే దక్షిణ ఎక్స్ప్రెస్ ఉంది, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఏదో ఒకటి వేసే దానిలోకి ఎక్కేయాలి తప్పదు, ఎందుకంటే ఇంకా వేరే ట్రైన్ లేదు బ్రో. రేపు మళ్ళీ ఈవినింగ్ 4 వరకు ఒక్క ట్రైన్ లేదు. మళ్ళీ ఇంత వరస్ట్ జర్నీ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఢిల్లీ పోయిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి నిజాముద్దీన్కి వెళ్ళాలి. సో దానికోసం ఒక ట్రైన్ చూసుకున్నాను. ఓన్లీ 15 మినిట్స్ జర్నీ, బట్ అక్కడ ఒక్క ట్రైన్ లేదు. సో ఆటో తీసుకుని అయితే పోతా. సో మళ్ళీ వెళ్దాం. చలో బాయ్. సో హాయ్ అందరికి. సో మీకు ఆల్రెడీ చెప్పిన నా తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే మిస్ అయిందని. సో ఫైనల్ అయితే దక్షిణ ఎక్స్ప్రెస్ నేను నైట్ ఎక్కిన. సో మళ్ళీ అంటారు నేను నైట్ మొత్తం వీడియో తీయచ్చు చూసి నా ఫేస్ పెద్ద పికారం లేకుంది. అర్థమవుతుందా? యాక్చువల్లీ నిన్న S2 ఎక్కిన వితౌట్ టికెట్. సో S2 కూడా జనరల్ చేసేసారు భయ్య. చాలా అంటే చాలా మంది దగ్గర కింద కూడా కూర్చున్నారు. సో చిరాకు వచ్చేసింది. సో ఇంకా నా విషయం అంటారా, ఇంకా దీనితో మాట్లాడి ఇంకా మళ్ళీ ఏమంటారు SL టికెట్ కూడా తీసుకున్నా. సో అది మ్యాటరు. మొత్తం లాగా తీయలేకపోయినా ఇంకా ఫుడ్ అంటారా, ఎగ్ బిర్యానీ అండ్ థమ్స్ అప్ మజా ఇవి నడిచినాయి. సో ఇదన్నమాట నా ఐసర్ మార్నింగ్ ఘోరంగా చలో బాయ్ మిల్తాయి అండ్ సబ్స్క్రైబ్.